హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Prashwan43 అండ్ ప్రెసెంట్ వచ్చేసి జల్పల్లిలో వచ్చేసి మనకైతే లక్ష్మీగూడలో అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చోటు సింగ్ కళాకార్ అన్న వాళ్ళ వర్క్ షాప్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ గోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు విగ్రహం అయితే రెడీ అయిపోయింది. అండ్ చూస్తారు కదా నా బ్యాక్ సైడ్. అండ్ ఈ 2025 లో మనకి నెక్స్ట్ లెవెల్ మోడల్ అండి. అండ్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ ఉంటాయి విగ్రహంలో కూడా. చాలా బ్యూటిఫుల్ అండ్ అప్ టు 20 feet విగ్రహం. అండ్ మీకు డీటెయిల్స్ కావాలంటే మీకు స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను. అండ్ అన్న కూడా మనకు మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో బుక్ చేసుకోండి, కాల్ చేయండి, డీటెయిల్స్ కూడా అన్న చెప్తాడు. అండ్ కమాన్ వచ్చేసి మిగతా డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం విగ్రహం గురించి. యా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మన ఫస్ట్ చోటు సింగ్ కళాకారులు అయితే లాంగ్ వీడియో అయితే రివీల్ చేస్తున్నా. అండ్ మన వినాయకుడు అండ్ అన్న వాళ్ళు వచ్చేసి మనకైతే ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ వినాయకుడిని రివీల్ చేయడానికి. అండ్ ఈసారి చాలా స్పెషల్ అండ్ చాలా యూనిక్ మోడల్. అండ్ లాస్ట్ ఇయర్ మీకు తెలిసిందే. అండ్ మనకు వచ్చేసి చూసుకోవచ్చు, మనకు లాస్ట్ ఇయర్ విగ్రహం మనకు సైడ్ లో లాస్ట్ ఇయర్ విగ్రహం కూడా ఉంది. అండ్ చోటు సింగ్ కళాకారులో 2025 లో మనకు వచ్చేసి ఈ విగ్రహం అండి. అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ విగ్రహం చూస్తే మాత్రం. అండ్ ఇయర్ వచ్చేసి మనకు లంబోదర్ గణేష్. అండ్ ఎందుకంటే మనకి హైట్ వచ్చేసి ఆల్మోస్ట్ కిరీటంతో పాటు వచ్చేసి మనకి సపరేట్ ఉంటుంది కిరీటం. అండ్ దాంతో పాటు వచ్చేసి 20 feet ఉంటుంది. అండ్ విగ్రహం అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ లంబోదర్ గణేష్. అండ్ వినాయకుడిలో మనకి స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఫేస్ వర్క్ అండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ విత్ చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 10 to 11 ఉంటుంది. ఫీట్ ఈజీగా ఉంటుంది. చెవు ఈ రైట్ సైడ్ చెవు నుంచి మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ చెవు వరకే ఆల్మోస్ట్ 10 feet వరకు అయితే ఉంటుంది. 10 to 11 feet ఈజీగా ఉంటుంది. అండ్ ఫేస్ వర్క్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా చాలా గ్రాండ్గా అనేది లుక్ అనేది ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసిరండి, చాలా బాగుంది. అండ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ అనేది తెచ్చారు అన్నవాళ్ళు కూడా. అండ్ ఇయర్ చోటు సింగ్ కళాకారులో మనకు వైరల్ అవ్వబోతున్న గణేష్ అండ్ నెక్స్ట్ లెవెల్ ట్రెండింగ్ లో అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చూసుకోవచ్చు, చాలా విగ్రహాలు అయితే మనకు ట్రెండింగ్ లో వెళ్ళిపోయిన ఉండే అండ్ అన్న వాళ్ళ దగ్గర. అండ్ ఈ ఇయర్ వచ్చేసి ఈ గణేష్ అయితే ఆల్మోస్ట్ ట్రెండింగ్ లో ఉంటుంది. అండ్ బుకింగ్స్ కూడా చాలా ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. వర్క్స్ అయితే కంప్లీట్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను జల్పల్లిలో గోదాంలో అయితే మనకు లక్ష్మీగూడాల దగ్గర అయితే వీడియో తీస్తున్నాను. అండ్ కంప్లీట్ గా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన కూడా పెట్టాను. అండ్ మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కంప్లీట్ గా వచ్చేసి మీరు వాళ్ళకి కాల్ చేయండి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. కంపల్సరీ బుక్ అయితే చేసుకోండి. ఎవరైతే మాకు ఇంత పెద్ద విగ్రహం కావాలనుకుంటున్నారు అండ్ పెట్టాలనుకుంటున్నారో అండ్ కంపల్సరీ వచ్చి మాక్సిమం బుక్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లుకింగ్ అండ్ నెక్స్ట్ లెవెల్ వీడియో ఉంది. అండ్ స్కిప్ అయితే చేయకండి, ఫుల్ డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు వినాయకుడి గురించి. ఆల్మోస్ట్ మనకు వినాయకుడిలో ఏమేమి ఉన్నాయి చూడడానికి అనేది అట్రాక్టింగ్ గా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ స్కిప్ అయితే చేయకండి అండ్ కమాన్ వచ్చేయండి. యా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వినాయకుడిలో మెయిన్ గా మనకు ఫస్ట్ మనం అట్రాక్ట్ అయిపోయేదంటే మనకు ఫేస్ లుకింగ్ అండి. ఆ ఫేస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అని చెప్పాను కదా. అండ్ తొండం పైన ఆ బొట్టు మనకి ఆ త్రిశూలం దగ్గర నుంచి అందుకే మొత్తం ఓం దగ్గర వరకు అయితే నెక్స్ట్ లెవెల్ లుకింగ్ బొట్టు. అండ్ బొట్టు కాకుండా మనకి చూసుకోవచ్చు తొండం పైన కూడా డిజైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా మనకి ఇక్కడ జలకన్యను అయితే డిజైన్ చేశారు తొండం పైన, కొంచెం అట్రాక్టింగ్ గా ఉండడానికి అన్నవాళ్ళు. అండ్ తొండం ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంది, చాలా భారీగా ఉంది కూడా. విగ్రహం కూడా చాలా భారీగా ఉంది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్న మన చోటు సింగ్ కళాకారు అన్న అయితే ఉన్నాడు. అండ్ అన్న చూసుకుంటే ఎంత చిన్న కనబడుతున్నాడు మనకి విగ్రహం దగ్గర. అండ్ విగ్రహం కూడా ఆల్మోస్ట్ అంత పెద్దగా ఉంది మనకి. అండ్ చిన్న చిన్న మైనింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారు, చిన్న చిన్న డీటెయిలింగ్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. అండ్ మీకు ఎవరికైనా కాల్ మీకు వీడియోలో మీకు కావాలనుకుంటే కంపల్సరీ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ పెడతాను. అండ్ ఈ అన్న అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు, మీకు కంపల్సరీ డీటెయిల్స్ అయితే చెప్తాడు. అండ్ ఎవరికైనా విగ్రహం గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే అండ్ పెయింటింగ్ పరంగా కూడా ఏమైనా కావాలనుకుంటే అన్న వాళ్ళని అడగండి. అండ్ దిస్ ఈజ్ మోస్ట్ ట్రెండింగ్ గణేష్ ఇన్ 2025. అండ్ మనకు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ అండ్ చూసుకోవచ్చు, ఒకసారి మీకు దూరం నుంచి అయితే చూపిస్తాం. అండ్ గణేష్ వచ్చేసి మనకి సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకు వచ్చేసి ఆల్మోస్ట్ ఈ కింద స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి మనకి దగ్గర 11 to 12 feet ఉంటుంది ఆ స్టాండ్ వరకు వచ్చేసి. అండ్ సిట్టింగ్ పొజిషన్ చాలా బ్యూటిఫుల్గా సిట్టింగ్లో ఉండి మనకి వినాయకుడు 4 చేతులతోనైతే దర్శనం ఇస్తాడు. అండ్ చూసుకోవచ్చు మనకి రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా చేతిలో ఆయుధాలు అయితే పట్టుకున్నాడు. చాలా బ్యూటిఫుల్గా లుకింగ్ అండ్ సింపుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ మెడలో మనకి ఆభరణాలు కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఆభరణం వర్క్ కూడా. అండ్ ఈ గోల్డ్ ఫినిషింగ్తో మనకి ఇక్కడ చిన్నగా శివుని అయితే డిజైన్ చేసారండి. అండ్ శివుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు. అండ్ ఇంత చిన్న విగ్రహానికి కూడా మనకు స్నేక్ అనేది అట్రాక్టింగ్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. చాలా బాగుంది చూడడానికి విగ్రహం కూడా. అండ్ చాలా ఫినిషింగ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ మనకైతే ఫస్ట్ ఆపర్చునిటీ ఈ వినాయకుడిని అయితే రివీల్ చేయడానికి చాలా మస్తు అనిపిస్తుంది నాకైతే. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మీరు నాకు చాలా సపోర్ట్ అయితే ఇచ్చారు, ఇలా వీడియోస్కి
చాలా సపోర్ట్ అయితే వెళ్ళిపోయింది. అండ్ ట్రెండింగ్ లో కూడా ఉండే లాస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే ఈ ఇయర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ చేశారు, చూస్తారు కదా. అండ్ మనకి కంప్లీట్ గా విగ్రహం అయితే ఫుల్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ మనకు చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ విగ్రహాలు కూడా ఉన్నాయి, మనకు అట్లేం లేదు. అండ్ లాస్ట్ ఇయర్ విగ్రహాలు కూడా మీకు కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు, మనకి లాస్ట్ ఇయర్ విగ్రహం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మొత్తం వినాయకుడికి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఫేస్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ సిట్టింగ్ పొజిషన్ లో మనకు వినాయకుడు దర్శనం అయితే ఇస్తాడు. అండ్ ఈ ఇయర్ ఫేస్ వర్క్ అనేది అంతకంటే కొంచెం పెద్దగా లంబుగా కనబడుతుంది మనకి. చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్టింగ్ గా ఉంటుంది మనకు చూడడానికి, నెక్స్ట్ లెవెల్ లుకింగ్ ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు మనకు లాస్ట్ ఇయర్ కి కూడా డిఫరెన్స్. అండ్ మీకు లాస్ట్ ఇయర్ అవుట్పుట్ ఒకసారి చూపిస్తున్న వినాయకుడిని. అండ్ మనకు వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ అవుట్పుట్ అండ్ ఇయర్ అవుట్పుట్ చూసుకోవచ్చు, చాలా డిఫరెన్స్ ఉంటుంది మనకి ఫేస్ వర్క్ అనేది. అండ్ మెయిన్ గా చాలా లబ్బుగా ఉంటుంది ఫేస్ చూడడానికి, చాలా నిండుగా నీట్ గా ఉంటుంది. ఆ ఇయర్స్ కూడా ఎంత పెద్దగా డిజైన్ చేసారో చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ గా డిజైనింగ్ గా ఉంటాయి అవి కూడా. అండ్ సింపుల్ గా అయితే లేవు, ఆయన అట్రాక్టింగ్ గా ఉంటుంది. అండ్ పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్న వాళ్ళ దగ్గర. అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ పంచవర్క్ కూడా మనకు పంచవర్కే మెయిన్. అండ్ వినాయకుడు చూడడానికి చాలా లుకింగ్ గా ఉండేది మనకు మెయిన్ పంచవర్క్. అండ్ మనకు పంచవర్క్ కూడా కొంతమంది డిమాండ్ తో వేయించుకుంటారు, కొంతమంది వాళ్ళ ఇష్టంతో వేయించుకుంటారు. అండ్ అన్నవాళ్ళు కూడా కొన్ని వేసి పెడతారు డెమోగా. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మూషికవాహనం లడ్డు పట్టుకుని అయితే ఇక్కడ కూర్చున్నాడు. అండ్ చూసుకోవచ్చు ఎంత క్యూట్ గా డిజైన్ చేశారు. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి చిన్నగా. అండ్ మనకు వచ్చేసి రైట్ సైడ్ లో డిజైన్ చేశారు. అండ్ మనకు మెయిన్ గా చూసుకోవచ్చు ఆభరణాలు, మన వినాయకుడికి ఇంత పెద్ద విగ్రహానికి కూడా మనకు ఆభరణాలు అనేది మెయిన్ గా డిజైనింగ్ బాగుంది. ఎక్కువ బాడీ పైన ఆభరణాలు అనేవి ఉంటాయి. గోల్డ్ ఫినిషింగ్, మేబీ గోల్డ్ ఫినిషింగ్ ఆర్ సమ్ అదర్ కలర్. నెక్స్ట్ లెవెల్ లుకింగ్ ఉంటుంది మనకు చూడడానికి, చాలా రాయల్టీగా కనబడతాడు మనకు వినాయకుడు. అండ్ దూరం నుంచి కూడా చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. అండ్ చేయి కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎంత పెద్దగా ఉందో. ఈ చేయి లడ్డు పెట్టే చేయి కూడా చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 20 to 25 kg లడ్డు పెట్టవచ్చు మనం చేతిలో. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. అండ్ లోపల ఇంకా విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ అంటే ఇది ఫస్ట్ విగ్రహం హ్యాండ్ ఫిక్సింగ్ చేసిరు అండ్ తొండం కూడా ఫిక్స్ చేసిరు. అండ్ ప్రతి విగ్రహం కూడా సేమ్ ఇదే ఈ టైప్ లోనే మనకు దర్శనం అయితే ఇస్తాడు వినాయకుడు. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు ఇంతే ఉంటాయి మనకి. కాకపోతే మనకి ఇంకా వర్క్ అయితే జరగలేదు, ఐ మీన్ హ్యాండ్స్ వర్క్ అయితే జరగలేదు కాబట్టి. అండ్ చూసుకోవచ్చు మనకు హ్యాండ్స్ వర్క్ కంప్లీట్ అవ్వకముందు మనకు వినాయకుడు వచ్చేసి ఈ విధంగా దర్శనం అయితే ఇస్తున్నాడు. అండ్ మనకు ఇందాక మీకు చూపించింది హ్యాండ్స్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. అండ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు రెడీగా ఉన్నాయి, అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని దన తీసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్ గా మనకైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ ఆ కిరీటంతోనే మనకు 20 feet వచ్చిందంట, కనబడిద్దంట మనకి. అండ్ చాలా బ్యూటిఫుల్ గా సింపుల్ సిట్టింగ్ పొజిషన్. వినాయకుడు మనకి చాలా సింపుల్ గా కూర్చొని అట్రాక్టింగ్ గా కనబడేది చాలా రేర్ గా ఉంటాయి విగ్రహాలు. అండ్ సమ్ అదర్ పొజిషన్ లో ఉండేవి వేరు. అండ్ సింపుల్ పొజిషన్ లో కూర్చొని మనకు కనిపించే దర్శనం ఇచ్చే చాలా బ్యూటిఫుల్ గా పీస్ఫుల్ గా అనిపిస్తుంది మనకి. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫేస్ వర్క్ అనేది కూడా వినాయకుడి ఈసారి. అండ్ చూసారు కదా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇంత పెద్ద విగ్రహాల మధ్యలో నడుస్తుంటే అండ్ సమ్ అదర్ ఫీలింగ్ ఐఎమ్ గెటింగ్. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి, చూసుకోవచ్చు. ఒక లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది, మస్తు అనిపిస్తుంది నాకైతే పెద్ద పెద్ద విగ్రహాల మధ్యలో నడుస్తుంటే. అండ్ ఆల్మోస్ట్ చూసుకోవచ్చు మనకి ఇంకా వర్క్ అనేది ఉంది, హ్యాండ్స్ వర్క్ అండ్ తొండం వర్క్ అయితే పెండింగ్ ఉంది. అండ్ అన్న వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. అండ్ మనకి లాస్ట్ ఇయర్ మోడల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎవరైనా కావాలనుకుంటే అవి కూడా మీకు కంపల్సరీ ఉంటాయి, తీసుకోవచ్చు. అండ్ ఈ ఇయర్ మోడల్ కూడా నెక్స్ట్ లెవెల్ అప్డేట్. నాకైతే మస్తు అంటే మస్తు నచ్చిన విగ్రహం అండి ఇది. చాలా బ్యూటిఫుల్ గా అట్రాక్టింగ్ గా ఉంది, చూసారు కదండి. అండ్ ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. అండ్ ఇది వచ్చేసి చోటు సింగ్ కళాకార్ వాళ్ళ అన్న వాళ్ళ దగ్గర మన ఫస్ట్ అప్డేట్. అండ్ చాలా బ్యూటిఫుల్ అప్డేట్. అండ్ మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తాను ముందరికి. అండ్ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.